ఎవ్వలైనా సరే నీళ్ళతోని తానం చేస్తారు. ఇంకా కొంతమంది ఆరోగ్యానికి మంచిదని చెప్పి బురదతోని కూడా తానం చేస్తారు. ఇంకా కొన్ని జాగల్లా పెండతోని తానం చేస్తుంటారు. అట్లనే మా ఆడోళ్ళు పసుపు నీళ్ళతోని కూడా తానం చేస్తుంటారు కొందరు. అయితే గీడు అన్న వీటితోని ఏం కాకుండా పచ్చిపాలతోని తానం చేస్తుండుల్లా చిత్రంగా. చూస్తున్న రానుల్లా 2 బకెట్ల నిండా పాలు పెట్టుకొని లోటతోని పోసుకుంటా తలతానం చేస్తున్నాడు ఈ అన్న. అట్లనే ఇవేం తెల్లని నీళ్లు గిట్లనా ఏంది అనుకునేరు. నీళ్లు కాదు, అసలు నీళ్లు కలిపిన పాలు కూడా కానే కాదు. స్వచ్ఛమైన ప్యూరు చిక్కటి పాలు. వీళ్ళకు బర్ల ఫామ్ గిట్లుండి పాలు బాగున్నాయా ఏంది ఇట్లా తానం చేస్తున్నాడు అంటే? పాలు బాగుండి కాదు, దరిద్రం వదిలిందనట. అవును, అదేందో ఈ అన్న చెప్తాడు ఈనుండ్రి. అర్థమైందానుల్లా ఈయన భార్యతోని విడాకులైనయని ఇట్లా పాలతోని తానం చేసిండట. అగో ఇదేం చిత్రముల్లా, భార్య మాట్లాడకపోతే బాధపడతారు, అవగారింటికి పోయి రాకపోతే ఆగమైతారు. అసవంటిది ఏకంగా విడాకులే అయితే ఈయనేంది ఏం పట్టనట్టు ఇట్లా పాలతోని తానం చేస్తుండు. బాధ లేదా అంటే బాధపడే అంత గొప్ప భార్య కాదట ఆమె. ఇప్పటికే 2 సార్లు ఆమె ప్రియునితోనే వెళ్ళిపోయిందట. అందుకే ఇప్పుడు విడాకులు వచ్చుడుతోని ఇట్లా 40 లీటర్ల పాలతోని తానం చేసి ఇప్పుడు నాకు మల్ల పుట్టినంత ఆనందంగా ఉండదు అనుకొచ్చిండు. ఈ అన్న పేరు మాణికాలి, అస్సాం రాష్ట్రం. కానీ ఇంకొకరిని ప్రేమించిన ఆమె ఈయననెందుకు లగ్గం చేసుకున్నట్టు, మళ్ళీ ఇప్పుడు ఆయనతోని ఎందుకు పోయినట్టు? కానీ ఈ అన్న ముఖంలా ఇప్పుడు కనిపిస్తున్న ఆనందం చూస్తుంటే అబ్బా పానాలతోని బయటపడ్డా అన్నట్టున్నది కదా అనుల్లా. ఎందుకంటే నిన్ననే చూసినాం కదా, కర్ణాటక రాయచూర్లా కట్టుకున్న భర్తనే ఫోటో వదించుతా అని చెప్పి నది పక్కన నిల్చుండబెట్టి ఎట్లా దొబ్బేసిందో నదిలకు. ఈయనకు ఇంత ఈదొచ్చు కాబట్టి ఓ బండ దగ్గర ఆగిండట. ఎంటనే చూసినోళ్ళు తాళ్లతోని మీదికెగ్గిండ్రు. అప్పుడే అందరూ ఎందుకు దునికినవు నీళ్ళల్లా అని అడిగితే ఇగో ఈమె నన్ను సంపాలనని నీళ్ళల్లో దొబ్బేసింది అని చెప్పిండట. అప్పుడు చూడుండ్రి ఎట్లా తలదించుకుంటున్నదో. ఛీ, ఏందుల్లా వీళ్ళు చేసే పనులు, తెలిసి చేస్తున్నట్ట తెలవక చేస్తున్నట్ట. చేతులార జీవితాలు పాడు చేసుకున్నాడు తప్పి ఏం వస్తుంది? అయినా ఇష్టం లేకపోతే ముందే చెప్పి లగ్గం చేసుకోకపోతే అయిపోతుంది కదా, ఎందుకు ఇట్లా పానాలు తీసుడు? ఏందో ఈ నడమ ఒకల్ని చూసోగలు ఎక్కువైపోతున్నారు ఇసువంటోళ్ళు.